వివిధ శాఖల సిబ్బందికి, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులకు, అలాగే పత్రికా సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ఉమ్మడి ప్రభుత్వం ఉద్దేశం మీ అందరూ కూడా తెలుసు. 8 నెలల కాల పరిమితిలోనే పంచాయతీ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీల్ని ఏ విధంగా పటిష్టం చేయాలి, స్థానిక సంస్థలు బాగుండాలి, రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ వ్యవస్థని పటిష్టం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మీ అందరూ కూడా 15th ఫైనాన్స్ కానీ పంచాయతీల్లో ఏ విధంగా ఈ 8 నెలల కాలంలోనే నిధులు వచ్చినాయో మీరందరూ కూడా ఎగ్జాంపుల్ సర్పంచులు ఒకసారి ఆలోచించాలని చెప్పి, అదేవిధంగా అన్ని శాఖల సిబ్బంది కూడా ఇంజనీరింగ్ ఫస్ట్ విలేజ్లో నీడ్స్ పంచాయతీ సెక్రటరీలు ఎవరైతే ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లు అందరూ కూడా గ్రామాలలో కనీసం అంటే 20 పంచాయతీలు కనీసం 3 monthsకో 4 monthsకో నేను ఎండిఓ గారికి కూడా అదే చెప్పాను. ఏదో ఒక పంచాయతీకి మీరు అందరూ కూడా అన్ని శాఖల సిబ్బంది ఒక రోజు విజిట్ పెడితే అక్కడ ఉండే గ్రామాల్లో ఉండే సమస్యలు కొన్ని మీ దృష్టికి వాళ్ళు కూడా తీసుకొస్తారు. అందరూ కూడా ఇక్కడ రాలేని పరిస్థితి ఉంటుంది. ఎవరో సర్పంచ్ వస్తాడు, ఎంపీటీసీ వస్తారు, లేకపోతే ఆ ఊరు నాయకులు ఎవరో ఒకరు ఇద్దరు వస్తారు. అట్లా కాకుండా ఆ గ్రామంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా మన దృష్టికి తీసుకురాలేక వాళ్ళు లోపలనే మనల్ని ఎన్ని రోజులైనా ఈ ప్రభుత్వం ఈ పని చేయలేదు ఆ పని చేయలేదు చెప్పుకొని ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంటుంది. మీరందరూ కూడా అన్ని శాఖల సిబ్బందికి కూడా నేను చెబుతా ఉన్నా, ఈ గ్రీవెన్స్లో వచ్చిన ఏవైతే గ్రీవెన్స్లో వచ్చినాయో అవి పరిష్కార మార్గం చేసేదానికి పంచాయతీ సెక్రటరీలు మీరు గ్రామాల్లో ఇందాక కాకర్లపాలెం సర్పంచ్ చెబుతా ఉంటే మీరు ఆ రోజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లెవెల్ చూసుకొని వేసి ఉంటే ఈరోజు ఆ సమస్య వచ్చేదిగా. అంటే మనం చేసే తప్పుకి నెక్స్ట్ ఉండేవాళ్ళు ఇబ్బంది పడకూడదు, మనం చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గ్రామాల్లో ఇందాక డాక్టర్ గారికి కూడా చెప్పా, గ్రామాల్లో శానిటేషన్లో కూడా ఆశా వర్కర్లు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. ఏవో పంచాయతీ సెక్రటరీ ఒక్కడో చేస్తాడు, లేకపోతే ఆర్డబ్ల్యూఎస్ ఒక్కరే చేస్తారు, లేకపోతే పంచాయతీరాజ్ ఏఈఓ చేస్తారు. ఇవన్నీ కాదు. గ్రామాల్లో ఉన్న సచివాలయ సిబ్బంది ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ ఉంటేనే గ్రామాలు బాగుపడతాయి అని చెప్పి మీరందరూ కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి. ఆ విధంగా పనిచేయించే విధంగా ఎండిఓ గారు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరం కూడా ఈ ప్రభుత్వం ఎంతో ఈ రాష్ట్ర ప్రజలు ఎవరికి అయినంత మ్యాండేటరీ ఈ రాష్ట్ర ఉమ్మడి ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. గత ప్రభుత్వం గురించి మనం విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆ విధంగా పనిచేయబట్టే మనల్ని ఈరోజు 164 సీట్లు కట్టబెట్టారు. అవి మన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఈరోజు గ్రామాల్లో 15 కోట్ల రూపాయలు 6 నెలల కాలంలోనే 15 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు, ప్రతి మండలానికి 3 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు వేసిన ఘనత ఈ ఉమ్మడి ప్రభుత్వానికి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా గ్రామాల్లో మౌలిక వసతులు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ, శానిటేషన్లో కానీ అన్నింటిలో కూడా పంచాయతీకి తగిన నిధులు కూడా కేటాయిస్తున్న ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పి, అదేవిధంగా మన మండలంలో ఇది సొంత మండలం, నాకు కూడా ఈ మండలానికి కూడా ఏదో ఒకటి చేయాలి, ఈ గ్రామ నియోజకవర్గంలో ఈ మండలాన్ని కూడా నాకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది, ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఇప్పుడు మళ్ళా ఎన్ఆర్జీఎస్లో 9 కోట్ల రూపాయలు బీటీ రోడ్లు వస్తే సింగనేనిపల్లి ఎప్పటి నుంచో మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఆ మాగాడిలో లేడీస్ పోవాలంటే ఎంతో ఇబ్బంది పడతా ఉన్నాం. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే దాన్ని మట్టి రోడ్డుగా నిర్మించారు. ఇప్పుడు మళ్ళీ అది బీటీ రోడ్డుగా ఏర్పాటుకి ఆల్రెడీ ప్రతిపాదన పోయి ఆమోదం కూడా తెలిపిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, అదేవిధంగా కలవల్ల విఆర్కోట గ్రామాలు దగ్గరగానే ఉంటాయి కానీ వర్షాకాలం వస్తే పోయే పరిస్థితి లేదు. అది కూడా బీటీ రోడ్డుగా అప్రూవల్ అయ్యింది. అదేవిధంగా కొండసముద్రం గ్రామం నుంచి మళ్ళా పూనిపాలెం మీదుగా మెయిన్ రోడ్డుకు రావాల్సి వచ్చే పరిస్థితి ఉండేది. ఒలివడపాలెం మండలం ఇమీడియట్గా అది కూడా లాస్ట్ ఎలక్షన్ ప్రచారంలో కొండసముద్రం కొత్తూరు నుంచి మళ్ళా ఒలివడపాలెం బైపాస్కి వచ్చేదానికి మళ్ళా రోడ్డు కూడా అప్రూవల్ చేశారు. అదేవిధంగా కందుకూరు మండలం కానీ, ఉలవపాడు మండలం, గుడ్లూరు మండలంలో అనేక కనెక్టివిటీ లేని రోడ్లని ఈ ప్రభుత్వం గ్రామాల్లో కనెక్టివిటీని పెంచి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ 8.5 కోట్ల రూపాయల బీటీ రోడ్లు మన నియోజకవర్గానికి రావడం జరిగింది. దీనికి సహకరించిన మంత్రివర్యులకి, మా శ్రేయోభిలాషి యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ,
అదేవిధంగా ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ వ్యవస్థ కూడా మనకి సోర్స్ వాటర్ పర్మనెంట్గా ఉండాలి. కందుకూరు నియోజకవర్గం ఒక రిమోట్ ఏరియాలో ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సోమశిల మన వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి వాళ్ళు కలిగిరి కందుకూరు కాన్స్టిట్యున్సీ, ఇంతకుముందు కందుకూరు కాన్స్టిట్యున్సీ లేదు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఫేజ్ 2లో కందుకూరు నియోజకవర్గాన్ని కూడా చేర్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారి గారికి నియోజకవర్గ ప్రజల పట్ల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రీసర్వే గత ప్రభుత్వంలో హడావుడిగా ఒకరు 5 సెంట్లు తక్కువైందంటే, ఒకరు తక్కువ పడిందంటే, ఒకరు ఎక్కువ పడిందంటే అనేక గ్రూపులకు దారితీసిన రీసర్వే ఈ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పింది. తప్పనిసరిగా ఏవైతే తప్పులు జరిగాయో అవన్నీ సరిచేసి మళ్ళా రైతులకి మంచి ఎవరు ల్యాండ్స్ వాళ్ళకి కట్టబెట్టేదని ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి దాంట్లో భాగంగా రెవెన్యూ గ్రామ సభలు జరిగినాయి. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. మన మండలంలో కూడా పోలింగ్ చెరువు పంచాయతీని తీసుకోవడం జరిగింది. గ్రామంలో ఉన్న టోటల్ ఎక్స్టెంట్ ఎవరిది ఏది ఒక గ్రామానికి 2 months 3 months కూడా టైం ఇచ్చారు ఈ ప్రభుత్వం. తప్పనిసరిగా ప్రతి రైతుకి న్యాయం జరిగే విధంగా ఈ రీసర్వే ఉంటుందని చెప్పి, అంటే ఒక విలేజ్ని మోడల్గా తీసుకున్నారు. దాంట్లో లోటుపాట్లు ఏముంటాయి అవన్నీ రెక్టిఫై చేసిన తర్వాత నెక్స్ట్ విలేజ్ పోయి 45 రోజులు టైం ఇచ్చింది. అది ఈ ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, అదేవిధంగా హౌసింగ్ సర్టిఫికేట్లు కూడా, పొజిషన్ సర్టిఫికేట్లు కూడా మన జేసీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కొన్ని మండలాల్లో చాలా స్లోగా ఉన్నాయి. మేము ఆల్రెడీ మీకు ఏ మండలానికి ఇప్పుడు 1466 అప్లికేషన్స్ ఈ మండలంలో వచ్చినాయి. మీరు ఇమీడియట్గా ఇవ్వకపోతే నేను ఆల్రెడీ జేసీ గారికి కూడా చెప్పా, రెవెన్యూ వాళ్ళు ఏ మండలంలో ఏ రోజుకి ఎన్ని ఇచ్చారో సాయంత్రానికి నేను జేసీ గారికి వాట్సాప్ కూడా చేయడం జరుగుతుంది. మీరు అందరూ కూడా ఎవరిని మీ ఆఫీసు చుట్టూ తిప్పుకోకుండా పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఈ సూర్య గారు రైతులకి నాణ్యమైన పవర్ అందించాలి, గ్రామాల్లో కూడా 24/7 పవర్ ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం 2047 విజన్తో ఈ రాష్ట్ర ప్రభుత్వం సూర్య గారు ప్రవేశపెట్టడం జరిగింది. గ్రామాల్లో మనం కొంతమందికి ఏసీలు ఉంటాయి, కొంతమంది పేదవాళ్ళకి మామూలు కూడా ఉంటాయి. ఏసీ ఉన్న ప్రతి ఇంటికి సూర్య గారు చాలా ఉపయోగకరం. ఎందుకంటున్నానంటే ఎస్సీ కాలనీలు కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టి ఫ్రీగా ఇవ్వాలని గవర్నమెంట్ ఇందాక సోదరులు చెప్పారు. కుప్పం నియోజకవర్గం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఎస్సీ కాలనీలు మొత్తం ఫ్రీగా గవర్నమెంటే డబ్బులు పెట్టి వాళ్ళతో 1 రూపాయి కూడా లేకుండా, తర్వాత వచ్చే మిగులు కరెంటు కూడా వాళ్ళ అకౌంట్లోనే జమ అయ్యే విధంగా రాబోయే రోజుల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు ఈ రాష్ట్రం నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి దేశంలో నేనైతే భావిస్తా ఉన్నాను. ఎందుకంటున్నామంటే గ్రామాల్లో మనకి పవర్ జనరేట్ అయ్యేది, మనకు ఒక 1000 రూపాయలు కరెంటు బిల్లు వస్తే పవర్ జనరేషన్ ఒక 1500 వస్తే అకౌంట్లో ఇమీడియట్గా 1000 రూపాయల కరెంటు బిల్లు 500 రూపాయలు మన అకౌంట్ కూడా ప్రభుత్వం నుంచి జమ అయ్యే పరిస్థితి ఉంటుంది. వీటన్నిటికి కూడా మోడల్ గ్రామంగా మా గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు. తప్పకుండా మీరందరూ కూడా రైతులు ఈ ఇది ఏదైతే సూర్య గారు ఉందో దీన్ని అందుబాటులోకి తీసుకుని దీన్ని సేవలు అందుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచులకు అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరి గ్రామంలో ఉన్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. మాకంటే కూడా నిద్రలేస్తే గ్రామంలో ఉంటారు కాబట్టి గ్రామ అభివృద్ధిలో అన్ని శాఖల సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ గ్రామాల అభివృద్ధిలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అన్ని శాఖల సిబ్బందికి కూడా చెబుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉందో మీ అందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకంగా 1,00,000 కోట్ల పెట్టుబడితో మనకు బీపీసీఎల్ పరిశ్రమను కూడా తీసుకురావడం జరిగింది. పరిశ్రమను తీసుకుని వస్తా కూడా 2028 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రావాలి, ఈ ప్రాంతంలో యువతలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఈ నియోజకవర్గానికి అంత పెద్ద పరిశ్రమ తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఫస్ట్ టైం ఈ నియోజకవర్గంలో ఎవరికి ఇవ్వనంత గౌరవించి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు. తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలకి 24 గంటలు అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములై ఈ నియోజకవర్గ అభివృద్ధిలో నాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సర్వసభ్య సమావేశానికి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ, పత్రికా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.